క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు నేను పాస్టరల్ సెంటర్ డైరెక్టర్స్ మీటింగ్లో భాగంగా హైదరాబాద్లో టీసీబీసీ ఆ యొక్క జ్యోతిర్మయ సొసైటీలో జరిగినటువంటి ఒక మీటింగ్లో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. నేను అక్కడికి వస్తున్నానని తెలుసుకున్నటువంటి ఒక విశ్వాసి, తెలిసినట్టు వ్యక్తి నాతో మాట్లాడటానికి సమయం ఖాళీగా ఉన్నప్పుడు వస్తాను అని చెప్పటం జరిగింది. అదేవిధంగా రావడం కూడా జరిగింది. అతనితో నేను మాట్లాడిన తర్వాత, ఆత్మీయ విషయాలు మాట్లాడిన తర్వాత నిదానంగా మా సంభాషణ కొంచెం లోతుగా వెళ్ళటం ప్రారంభించింది. ఆత్మీయ విషయాలు లోతుగా వెళ్ళటం ప్రారంభించింది. ఒకానొక సందర్భంలో ప్రియులారా, ఆయన వయసు సుమారుగా 70 సంవత్సరాలు ఉంటాయి. సడన్గా అలా ఆగిపోయి బిరబిరామంటూ కళ్ళమట్టి నీళ్లు రావటం ప్రారంభించాయి. చాలా దీర్ఘంగా నిట్టూర్చి ఏడవటం ప్రారంభించాడు. బాగా చదువుకున్న వ్యక్తి, గొప్ప ఉద్యోగం చేస్తే రిటైర్ అయినట్టు వ్యక్తి, ఆత్మీయంగా మాట్లాడుతూ సడన్గా చాలా దుఃఖంతో ఏడవటం ప్రారంభించాడు. నేను ఆయనను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన పలికిన మాట, ఫాదర్, ఈ శోధనను నేను జయించలేకపోతున్నా ఫాదర్. ఏంటంట? శోధనని నేను ఎంత వద్దనుకున్నా కానీ నేను జయించలేకపోతున్నా ఫాదర్. నా వల్ల కాటలేదండి. ఇంత వయసు వచ్చినా కానీ, ఇంత గొప్ప స్థితిలో 10 మందికి చెప్పేటువంటి స్థితిలో ఉన్నా కానీ ఈ శరీరాన్ని నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నా ఫాదర్. జరిగిన సంఘటన నిన్నటి రోజున సుమారుగా 4 గంటల సమయంలో ప్రియులారా, ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, పాస్కాయుత కాలాన్ని ప్రారంభించిన మనందరం కూడా, తపస్సు కాలాన్ని ప్రారంభించినట్టు మనందరిలో చాలామంది కూడా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దాన ధర్మాలు చేయాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా పొందుకోవాలి, నేను మంచిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మనందరం కూడా ఇదే ఉద్దేశంతో రానటువంటి వాళ్ళ విషయమేమో కానీ, అట్లీస్ట్ ఈ రోజున ఈ శుక్రవారం ఇక్కడికి వచ్చామంటే మన పనులు మానుకొని, మన బాధ్యతలను ప్రక్కన పెట్టి దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి అని ఇక్కడికి వచ్చామంటే, ఇక్కడికి వచ్చిన మనందరిది కూడా ఇదే ఉద్దేశం ప్రియులారా. ఏంటి? దేవుడు నన్ను దీవించాలి, నేను దేవునికి దగ్గర కావాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి. కానీ ప్రియులారా, ఒక సందర్భంలో కాకపోయినా ఒక సందర్భంలోనైనా, ఒక సమయంలో కాకపోయినా ఒక సమయంలోనైనా మనందరికీ కూడా ఈ ప్రశ్న తలెత్తుతుంది, ఈ వేదన, ఈ బాధ మనందరిలో కూడా ఉంటుందండి. నీ శోధన నన్ను విడిచిపెట్టలేదేంటి? నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, పవిత్రంగా ఉండాలనుకుంటున్నా, పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నా, ఎందుకు నన్ను ఈ శోధన నన్ను చంపేస్తుంది, నన్ను పాపములోనికి లాగివేస్తుంది? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని ఆశపడేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తపన ఉంటుందండి. పాపం, చీకటి, చెడు క్రియలు ఎలా, ఏం చేయాలి? క్రీస్తునందు ప్రియులారా, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, శోధన అందరికీ వస్తుంది. పవిత్రంగా ఉండాలని ఆశపడుతున్న ప్రియ క్రైస్తవుడా, గుర్తుపెట్టుకో,
పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్న ప్రియమైన క్రైస్తవ బిడ్డ, గుర్తుపెట్టుకో, శోధన పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అనుకున్నటువంటి వారికి ఇంకా ఎక్కువగా వస్తాయి. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్, మినహాయింపు లేదండి. శ్రమల కాలంలోనంట సైతానుడు ఇంకా బిజీగా ఉంటాడంటండి. శ్రమల కాలంలో సైతానుడు ఇంకా బిజీగా ఉంటాడంటండి. ఎందుకంటే అప్పటి వరకు వాడి ఫ్రెండ్స్ లాగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇటు వస్తున్నారు కదా, నా ఫ్రెండ్స్ నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారే, రోజు నా మాటినేటువంటి వాడు, రోజు నా దగ్గరకు వచ్చేటువంటి వాడు ఇప్పుడు రావట్లేదే అని ఇంకా ఎక్కువగా రెస్ట్లెస్గా ఉంటాడు. ఎలా మార్చాలి? కొత్త కొత్త ఐడియాలకు పదును పెడతాడు. ఇది నిజం ప్రియులారా, ఇది సత్యం. శోధన అనేటువంటి మనకు మాత్రమే కాదు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, ఆయన పాపు గారిగా అభిషేకాన్ని పొందిన తరువాత ఒకరోజు విమానంలో ప్రయాణమై వెళుతుండగా ఒక వ్యక్తి తనను ప్రశ్నించాడు, పాపు గారండి, హూ ఆర్ యూ, మీరెవరు అంటే, నా పేరు ఫ్రాన్సిస్, నా పేరు మ్యారియో బెర్గోగ్లీ, ఆయన పాపు గారు కాకముందున్న పేరు, ఇది చెప్పలా. ఆయన ఏమన్నాడు? నేను ఒక పాపిని, నేను ఒక పాపిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పీఠం మీద నుంచి చెప్తున్నట్టు నేను ఒక గురువుగా మీతో చెప్తున్నా, నేను ఒక పాపినే. ఆ విషయానికి వస్తే యాకోబు గారు అంటారు, మీకు సువార్తను బోధిస్తున్నటువంటి మాకు బాధ్యత అప్పచెప్పినట్టు మాకు ఎక్కువగా శోధనలు ఉంటాయి. మీరు అనుకోమాకండి, వీళ్ళు దేవుని దగ్గర ఉంటారుగా, వీళ్ళకి శోధనలు ఉండవు అనుకోమాకండి. మాకింకా ఎక్కువగా శోధనలు ఉంటాయి. పునీత అగస్టిన్ గారు అంటారు, సాతానుడంట ఒక గురువును పాడు చేయటానికి 100 ప్రయత్నాలు చేస్తాడంట, ఒక క్రైస్తవుని చెడగొట్టడానికి ఒక ప్రయత్నం చేస్తే చాలు అనుకుంటాడంట. ఎందుకంటే ఒక గురువు పాడైతే చాలా వరకు పాడైతే. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, శోధన మనందరికీ వస్తాయి. మనకు మాత్రమే కాదు, నీ రక్షకుడు నా రక్షకుడు మనందరి మెస్సయ్య అయినట్టు యేసు ప్రభువుకే వచ్చాయి శోధనలు. రేపు ఆదివారం మనం ఆ వాక్యమే చదువుకోబోతున్నాం. ఇటువంటి శోధనలు కాదండి, భయంకరమైన శోధనలు ఆయనకు వచ్చాయి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. అంతట యేసు సైతానుచే శోధించబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనుపోబడెను. 40 దినములు ఆయన శోధించబడుటకై ఎడారికి కొనుపోబడెను. ఇక్కడ మీరు అపార్థం చేసుకోమాకండి వాక్యాన్ని. అంటే పరిశుద్ధాత్మే ఆయన శోధించబడటానికి శోధనలోనికి తీసుకెళ్తుందా? ఆ ఉద్దేశం అది కాదండి, ఆ తలంపు అది కాదండి. ఆయన శోధించబడుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన శోధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. శోధన ప్రియులారా మనందరికీ తప్పనిసరిగా వస్తాయి. యేసయ్యకే వచ్చాయి. మరి ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో ఉన్నటువంటి, ఈ పాస్కాయుత కాలంలో ఉన్నటువంటి మనకి పవిత్రంగా జీవించాలి అనుకుంటున్నట్టు మనకి ఇంకా ఎక్కువగా వస్తాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకుందాం, శోధనలు ఏదో అసాధారణమైనటువంటివి అనుకోవద్దు. మనం పేతురు గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా పలుకుతారు పేతురు గారు, ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు ఒక బాధాకరమైన పరీక్షకి శోధనకి గురియగుచున్నారు. అదేదో అసాధారణమైనట్లుగా మీరు అనుకోమాకండి.
డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ అన్యాచురల్, అన్యూజువల్. అది అసాధారణమైనది కాదు. పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని ప్రయత్నం చేసే వాళ్ళందరికీ శోధనలు వస్తాయి, భయంకరంగా వస్తాయి. అంతేకాక క్రీస్తు బాధలలో పాలు పంచుకొంటిమి అని ఆనందింపండి. దాని వలన ఆయన మహిమను ప్రదర్శింపబడిన నాడు మీరు మహదానందమును పొందుదురు. శోధనలను జయించగలిగితే ఆయన మహిమలో కూడా మీరు పాలు పంచుకుంటారు. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ఇదిగో క్రీస్తు ప్రభువు గురించి ప్రియులరా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది శోధనల గురించి? 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధించబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మనలాగానే అన్ని విధాలుగా శోధించబడ్డాడు. పాపం చేశాడా? అది మాత్రం చేయలా. మనం ఆయనను మాదిరిగా తీసుకోవాలి, మనం ఆయనను మాదిరిగా తీసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శోధన ఈజ్ ఈక్వల్ పాపము, కరెక్టేనా? శోధించబడితే పాపం చేసినట్టే, కరెక్టేనండి? ఎవరు మాట్లాడతలేదేంది? స్ట్రైక్ చేస్తున్నారు నా మీద. శోధన ఈజ్ ఈక్వల్ టు పాపం, కరెక్టా? కాదు ప్రియులారా. శోధించబడ్డంత మాత్రాన పాపం చేసినట్టు కాదు. నిజానికి నువ్వు శోధనను జయింపగలిగితే దేవుని మహిమలో పాలు పంచుకుంటావు. ప్రభువుని గురించి వాక్యం ఏమని చెప్తుందంటే, మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తిగాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధించబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. చాలాసార్లు ఏమంటారు తెలుసా మనోళ్ళు? దేవుడు నన్ను శోధిస్తున్నాడయ్యా, దేవుడు నాకు పరీక్షలు పెడుతున్నాడయ్యా. ఏమంటారు? దేవుడు నన్ను శోధిస్తున్నాడయ్యా, దేవుడు నాకు పరీక్షలు పెడుతున్నాడయ్యా. ఇట్ ఈస్ రాంగ్, అది తప్పు. అది మనం సరి చేసుకోవాలి. దేవుడు శోధింపడు, పరీక్షించడు. పరీక్ష ఆత్మీయ ఎదుగుదలకై హీ గివ్స్ పర్మిషన్, హీ అలౌస్. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడు? మన ఫ్రెండ్ వస్తాడు దేవదూతలతో పాటు. ఎవరి దగ్గరకు వస్తాడు? దేవుడి దగ్గరకు వస్తాడు. ఎక్కడి నుంచి వచ్చావయ్యా నువ్వనంటే, పునీత ఆగ్నేసమ్మ గారి దేవాలయం దగ్గర నుంచే వచ్చానంటాడు సైతానుడు. అటు ఇటు తిరిగి వస్తానంటూ ఉంటుంది, అక్కడ రాసి ఉంటుందండి. ఆగ్నేసమ్మ గారి దేవాలయం అని అన్నదలే కానీ అక్కడ భూలోకంలో అటు ఇటు తిరిగి వస్తున్నానని చెప్తాడు. నా సేవకుడైన యోబును చూచితివా? ఆయన నీతిమంతుడు, ధర్మాత్ముడు, భయభక్తులు కలిగినటువంటి వాడు. అంటే సాతానుడు ఏమంటాడంటే, ఆయన ఊరికిన నీతిమంతుడు లాగున్నాడా? నువ్వన్నీ ఇచ్చావుగా, ఇక మన నీ దగ్గరికి రాకేం చేస్తాడులే, కష్టాలు పెట్టని నాకు పర్మిషన్ ఇవ్వమంటాడు సాతానుడు. సో గాడ్ ఓన్లీ గివ్స్ పర్మిషన్. ఇక సాతానుడు వెళ్ళి యోబును ఏం చేశాడు మనందరూ తెలుసు ప్రియులారా. 1 నిమిషం పాటు శోధన పాపంగా మారడానికి ఏం జరుగుతుందో ఒకసారి చదువుకుందాం పిల్లరా. దయచేసి అందరూ బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు తీయండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం స్వీకరించబోతున్నాం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ప్రియులారా, నువ్వు శోధనకు గురి అయినా కానీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండగలిగితే, పాపం కట్టుకోకుండా ఉండగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి.
చదువమ్మ తర్వాత. పరీక్షాయుధాంతుడు ఏలయన పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుటచే అతనికి జీవ కిరీటము ప్రసాదించబడును. తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం చేస్తాను. 13వ వచనం చదువు. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్ష శోధించబడినచో నేను దేవునిచే శోధించబడుచున్నాను అని అతడు పలకరాదు. ప్రియులారా, నన్ను దేవుడు శోధిస్తున్నాడు, నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అనమాకు. శోధించేవాడు వేరేవాడు. ఏలయన ఏ దుష్ట శక్తి చేతను దేవుడు శోధించబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. ఈ మాట ముఖ్యం ప్రియులారా. ఎందుకు మనం శోధించబడుతున్నాం? ఈ శ్రమల కాలంలో ఎందుకు మనం శోధించబడుతున్నాం? ఎందుకు శోధనలు ఎక్కువగా వస్తున్నాయి? ఇప్పుడు చదువుకున్న పిల్లారా, తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షించబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధించబడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ దుష్ట వాంఛ, కోరికలు ఉంటాయి, అందరికీ కోరికలు ఉంటాయి. కానీ అన్ని కోరికలు చెడు కాదండి. అన్ని కోరికలు చెడు కాదు. గొంతెమ్మ కోరికలే చెడు అన్నమాట. అన్ని కోరికలు చెడు కాదు, గొంతెమ్మ కోరికలే చెడు. జాగ్రత్తగా వినండి. భోంచేయాలి, మనందరం కూడా ఏం చేయాలి? భోంచేయాలి, తప్పులేదు, అవసరం, దేవుడే పెట్టాడు, పొట్టనిచ్చాడు. కానీ ప్రియులారా, పొట్టే పరమేశ. ఇక 24 గంటలు ఇదే పొట్టే, కడుపే, ఈ భోజనమే. ఇంకా ఆ భోజన ప్రీతి, విందులు, వినోదాలు, వీటిల్లో పడిపోయామనుకో, అది పాపంగా మారిపోతుంది. మామూలు పాపం కాదు, చావైన పాపంగా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? చావైన పాపంగా మారిపోతుంది. లూకాసు వార్తలో ప్రియులారా, లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు అనేటువంటి ఉపమానాన్ని మనం చదువుకుంటాం. యేసయ్య చెప్పాడు. ఆయన చేసిన పాపం ఏంటి? ధనవంతుడు చేసిన పాపం ఏంటి? నిత్యము విందులు, వినోదాలతో గడిపాడు. కాబట్టి అది పాపములోనికి లాగివేసింది. జాగ్రత్త పడాలి మనం, జాగ్రత్త పడాలి మనం. వివాహం చేసుకోవటం, ఈ పదం మీకు అర్థం కావాలని చెప్తున్నాను పిల్లారా. వివాహం చేసుకోవటం, సంసారం చేయటం అనేది తప్పు కాదు. దేవుడే ఏమన్నాడు? కావున పురుషుడు తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని ఉండును. దేవుడు పెట్టిన ధర్మం ఇది, వివాహ ధర్మం. కానీ నీవెప్పుడైతే ఆ వివాహ ధర్మాన్ని మీరతావో, ఆ యొక్క శోధనకు గురి అవుతావో, అప్పుడు పాపములో పడిపోతున్నావు. జాగ్రత్త వహించాలి. ధనం సంపాదించుకోవటం పాపం కాదు, చెడు కాదు. కానీ నేను ఏ పనికి మాలిన పని చేసైనా కానీ, ఏ పాడు పని చేసైనా కానీ, ఏ చెడు పని చేసైనా కానీ నేను సంపాదించాలి, ఇతరులను నాశనం చేసైనా కానీ నేను సంపాదించాలి అనుకోవటం పాపం. ఆ క్రియ చేయటం పాపం. కాబట్టి యాకోబు గారు ఏమంటున్నారంటే ప్రియులారా, వాక్యాన్ని చదువుకుందాం. 14వ వచనంలో, తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షించబడినప్పుడు మానవుడు శోధించబడును. ఆ తర్వాత 15వ వచనంలో, అప్పుడు ఆ దుష్ట వాంఛ పండి పాపము పుట్టును, పాపము పరిపక్వమై మరణానికి దారితీను, వినాశనానికి దారితీస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా దేవుని కోరుకోవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, అడగాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా నాకు శోధనలు వచ్చినప్పుడు ఆ శోధన జయింప నాకు శక్తినివ్వయ్యా. మనందరము కోరుకోవాలి పిల్లలు. ఈ శ్రమల కాలంలో దేవుని వేడుకోవాలి. సైతానుకి అవకాశం ఇవ్వకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఈ విధంగా సెలవిస్తారు పిల్లారా. ఏమంటారంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. సైతానుకి అవకాశం ఇవ్వకండి. ఈ శ్రమల కాలంలో నీవు శోధనల మీద విజయాన్ని పొందాలంటే, పవిత్రంగా జీవించాలంటే సైతానుకి అవకాశం ఇవ్వమాకో. నేను మంచిగా ఉంటా,
పవిత్రంగా ఉంటా, పరిశుద్ధంగా ఉంటా అనుకుంటూనే నీవు పొద్దాకుల సెల్ ఫోన్నే పొద్దాకులు కెలుకుతున్నామనుకో, ఆ పదం వాడుతున్నాను, పైకి కిందికి అంటున్నామనుకో, ఏదో ఒక వీడియో వస్తుంది. చెప్తున్నానండి, ఏదో ఒక పనికిమాలిన వీడియో వస్తుంది, శోధించే వీడియో వస్తుంది, నిన్ను పరిశుద్ధత నుండి పాపం వైపు లాగివేసే వీడియో వస్తుంది. మరి ముఖ్యంగా మనసు విప్పి చాలా క్లియర్గా చెప్తున్నా, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఫోన్ తోటి చాలా జాగ్రత్త. When you are alone, be careful with your phone. You are responsible for what you see, what you hear, what you do. చాలా జాగ్రత్త. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు పిల్లరా, చాలా జాగ్రత్తగా ఉండు ఆ ఫోన్ తోటి. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ప్రభువుని వేడుకుందాం, ఆ దేవుని వేడుకుందాం. ఈ శ్రమల కాలాన్ని ప్రారంభిస్తుండగా మనందరం కూడా పోరాటం చేస్తున్నాం. మనందరం కూడా ఏం చేస్తున్నామండి? పోరాడుతున్నాం. మంచిగా మారాలని, పవిత్రంగా జీవించాలని మనందరం పోరాడుతున్నాం బిడ్డలారా. దేవుని వేడుకుందాం. దేవా, మాకు శక్తిని వయ్యా, మాకు బలాన్ని వయ్యా. ఎఫెసీ పత్రికల్లో ప్రియులారా, పౌలు గారు అంటారు 6వ అధ్యాయములో 10వ వచనంలో ఈ విధంగా పలుకుతారు, ప్రియమైన బిడ్డలారా, దేవునితో ఏకమై ఆయన ప్రసాదించు మహాశక్తి ద్వారా మీ బలాన్ని అభివృద్ధి చేసుకోండి. మీ బలాన్ని అభివృద్ధి చేసుకోండి, బలవంతులుగా మారండి దేవుడిచ్చే శక్తి ద్వారా. అప్పుడు ఏమవుతుందంట? సైతాను టక్కరి శోధనలని, సైతాను టక్కరి జిత్తులని ఎదుర్కొనగలుటకై దేవుడు ప్రసాదించే సర్వాంగ కవచమును మీరు ధరించండి, మీరు పొందుకోండి. మన సాతానుతో పోరాడుతున్నాం ఈ శ్రమల కాలంలో. సాతానుడంటే మనం చెప్పినట్లుగా నల్లగా డ్రెస్ వేసుకొని, తెల్లగా పళ్ళు పెట్టుకొని, జుట్టు విరబోసుకొని ఎకిలి చేసలేడు. మన ఫ్రెండ్, మన పక్కన వాళ్ళ ద్వారానే వస్తాడు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తాడు. అటు సీరియస్గా చూడమాకుండా, నిజమమ్మా నేను చెప్పేది, ఈయన నిజాలే. మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తారు, తెలిసినట్టు పరిస్థితుల నుంచే వస్తాయి. కాబట్టే అంటున్నాడండి, సాతాను టక్కరి జిత్తులు, టక్కరి శోధనలని జయించటము కొరకై దేవుడు ప్రసాదించే సర్వాంగ కవచం, దేవుని యొక్క మహాశక్తిని మనం పొందుకోవాలి, ఆత్మశక్తిని మనం పొందుకోవాలి. అటువంటి శక్తిని, అటువంటి కృపని మనకు దయచేయమని నిరంతరం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు తప్పనిసరిగా ప్రియులారా, లూకాసు వార్తలో అంటాడు, పిల్లారా, మీరెంత చెడ్డవారైనను మీ పిల్లలకి మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా, మంచి వస్తువులు ఇవ్వటం మీకు తెలుసు కదా. మరి మీ పరలోకమందున్న తండ్రిని పరిశుద్ధాత్మను ప్రసాదించమని అడిగినచో ఆయన ఇంకా ఎంత ఎక్కువగా మీకు ప్రసాదించును. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మనందరినీ కూడా తన ఆత్మశక్తితో నింపటానికి, తన కృపతో నింపటానికి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, ఈ తపస్సు కాలములో, ఈ పాస్కాయుత కాలములో ప్రవేశించి ఉండగా తండ్రి, నీ కృప నుండి, నీ దీవెన నుండి మమ్ము దూరం చేసేటువంటి ప్రతి శోధన నుండి మమ్ము కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి. యేసురాజా, మేము పరిశుద్ధంగా ఉండాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీలాగా మారాలయ్యా. నీ ఆత్మతో మమ్మ అభిషేకించు తండ్రి. మా జీవితంలో ప్రభువా, ఎంతో మంది బిడ్డలు ఈ సాతాను శోధనల వల్ల గలిబిలి అయి, వేదనలకు గురి అయి ప్రభువా, నీ కృపను కోల్పోయి మంచిగా ఉండాలనుకుంటున్నారు, చెడును విడిచిపెట్టాలనుకుంటున్నారు. కానీ మా వల్ల కాటలేదయ్యా. యేసయ్యా, నీ ఆత్మను, నీ పరిశుద్ధాత్మను మా పైకి పంపించు, మమ్మ అభిషేకించు నాయన. సాతానుకు అధికారాన్ని ఇవ్వకు తండ్రి.
సాతానుకు అధికారాన్ని మాకు యేసయ్యా. నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని మా మీద కుమ్మరింప చేయండి తండ్రి. నీవు ఏ విధముగా ఆత్మచో నింపబడి తండ్రి ఎడారికి కొనిపోబడి ఆ ఆత్మ ప్రసాదించే శక్తి చేత సైతాను యొక్క శోధనను జయించావో, అదేవిధంగా ఈ శ్రమల కాలంలో మేము కూడా సాతాను శోధనను జయించి ప్రభువా నీకు ప్రియమైన బిడ్డలుగా జీవింప కృపను మాకు దయచేయండి. ఓ యేసు రాజా, ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలందరిని దీవించు ప్రభువా. ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని సమృద్ధిగా దయచేయండి ప్రభువా. పరీక్షలు రాసే సమయం, పరీక్షలు రాసే ప్రతి బిడ్డను ప్రభువా నీ పాదాల సన్నిధిలో సమర్పిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. చక్కని జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో పరీక్షలు రాసేటప్పుడు మంచి ఆరోగ్యముతో నింపండి నాయన. గర్భఫలము లేని వారికి గర్భఫలాన్ని, వివిధ రకాల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి విడుదలని, వివిధ సమస్యలలో కూరుకుపోయినటువంటి వారికి విమోచన దయచేయండి ప్రభువా. యేసయ్యా, అన్నిటికంటే ముఖ్యంగా మా ఆత్మలను ప్రభువా నీ వశము చేసుకోండి. పాపం వైపు వెళ్లకుండా పరిశుద్ధత వైపు నడవడానికి కావాల్సిన శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. ఈ విచారణను దీవించండి నాయన, విచారణ గురువులను దీవించండి, మఠవాసులను దీవించండి తండ్రి. సంఘ పెద్దలను, విశ్వాసులందరినీ ప్రభువా నీకు సమర్పిస్తున్నాను. ఈ తపస్సు కాలం అంతటా కూడా, ఈ పాస్కాయిత కాలం అంతా కూడా పవిత్రంగా జీవించి ప్రభువా నీ శ్రేష్టమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకునేలాగున నన్ను మమ్మందరిని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.